చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం అనేది చాలా తక్కువ ఉండాలా, వీలైనంత వరకు అవుట్సోర్సింగ్ చేయాలా, వీలైనంత వరకు కాంట్రాక్ట్ చేయాలా, వీలైనంత వరకు అవన్నీ తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చుకోవాలనేది ఆయన ఫిలాసఫీ. రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లోకి మనం రోజు తరచుపోయి మనం జోక్యం చేసుకోరాదు, వాళ్ళకి ఇండిపెండెంట్గా వదిలిపెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పరణ. అందుకని మీరు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్ నుంచి లెక్క పెట్టుకుంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్. ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాలా, ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా, లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు. చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా, పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి. మీ ఫిలాసఫీ అది. ఆ ఫిలాసఫీ మీకు ఉంది కాబట్టే ఈరోజు మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చివరకు గుళ్ళల్లో ఉండ పారిశుద్ధ్య పని కూడా మీరు ఈ మధ్యలో ప్రైవేటైజ్ చేసినారు. ప్రైవేటైజ్ చేసి ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినారు.